బువ్వెట్టినందుకు రుణం తీర్చుకుంటున్నామే. ఇది అమృతం తెచ్చి రాస్తోందా ఏమిటి? జన్మలో జరగనిది కళ్ళ ముందు జరిపించేస్తోంది. నిజంగా నిజంగా ఇది అద్భుతం భూమి. మేధావులు గొప్ప గొప్ప డాక్టర్లే కష్టమని చేతులెత్తేశారు. నిజంగా నిజంగా నీ చేతిలో ఏదో మహిముంది. నా చేతిలో ఏం లేదు పెదనాన్న. వాట్? పెద్దనాన్న కూతుర్లాంటి దానివమ్మ అని ఆశీర్వదించిన అయ్యగారిని పెదనాన్న అంటే తప్పేముందమ్ముడు? నిజాయితీ గలవాళ్ళు నిర్భయంగా మాట్లాడొచ్చు భూమి. నువ్వు పెదనాన్న అని పిలవడం వల్ల నా కొడుకు చేసిన తప్పు కొంతైనా తగ్గుతుందేమో. ఆయన ఏం చేశారో తెలియాల్సిన అవసరం లేదు కదా అత్తయ్య. కన్న తల్లే కొడుకు పరువు తీస్తుంది అనుకోరా? వాణ్ణి కన్నది నేనైనా పట్టింపులు ప్రతీకారాలతో ఇప్పటికీ పోషిస్తున్నది మీరే కదా అనేసిందండి అక్క. బావగారి చేతి వేళ్లలో చలనం వచ్చిందన్న సంచలనాన్ని సంబరం చేసుకునేలోపే మొహం మీదనే పొడి చేసింది. పట్టింపులంటే మారావు చేసినందుకు అలా అన్నావు అనుకోవచ్చక్క. ప్రతీకారం, విషపూరితమైన ఇంతంత పెద్ద పెద్ద మాటలు ఎందుకక్క వాడతావు? ఎందుకని నువ్వు అడిగినా ఇలాంటి విషయాలు వీళ్ల ముందు చెప్పకూడదు. మా ఆయన చేసిన పాపాన్ని చెప్పడానికి వెనకాడు కానీ మమ్మల్ని ఎందుకు అన్నారో చెప్పడానికి ఆలోచిస్తారెందుకు అత్తయ్య? పాపం పంచుకుంటే బాధ తగ్గుతుంది, విషం పంచుకుంటే నరకం పెరుగుతుంది. వద్దు నానమ్మా, ఏం చెప్పకు. నువ్వు సీరియస్ అయితే తాతగారు షాక్కి గురై వచ్చిన ఆ కాస్త కదలిక కూడా కదలకుండా ఆగిపోతుందేమో. ఇప్పటికే ఆగిపోయినట్టుంది. ఇది తాత్కాలిక ఆనందమేమో పాపం. పాపం పండే రోజొస్తే రాజావారి చెయ్యి లేచి ఆ పంట కోత కోస్తారు. అది మీరందరూ చూస్తారు. వీరయ్య, అందరికీ భోజనాల ఏర్పాట్లు చూడు. మంచి జరిగిందని పాయసం తినేవాళ్ళున్నారు, ఇలా జరిగిందేమిటా అని మాంసం తినేవాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాల వంటలు ఉండాలి. అలాగేనమ్మా. అలా చూస్తూ కూర్చున్నారే, అన్నీ ఇక్కడే ఉన్నాయి. మీకేం కావాలో మొహమాట పడకుండా వడ్డించుకోండి. ముందు పాయసం తినండమ్మా, చల్లారిపోతుంది. ముందే తింటే ఆనక నోరు కారమైతే ఎట్టా చెప్పు. ఏ కూరన్నా కారం అనిపించినాదనుకో, అప్పుడు పాయసం జుర్రుమని తాగేస్తాం. అన్నం వడ్డించు. కడుపు నిండా తినండి భూమి. కడుపు నిండా తినండి భూమి. కూర వడ్డించి నరసమ్మా. అట్టగేనమ్మా. మీరట్టా అంటారనుకున్నాను నానమ్మా. ఆ మాట అంటే దండిగా తినొచ్చనే. మొహమాట పడితే మన కడుపే కాల్తాది. నువ్వు తిను. ఇదిగో ఈ కూర ఇవ్వ నాకు. అట్టగే. తాతగారు, మీరు మేం తినేంత వరకు తినాలా? తినేటప్పుడు తోడుంటే ధైర్యం ఉంటాది.
ఎవరేమన్నా అనుకుంటారని భయం ఉండదు. అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. తృప్తిగా తినొచ్చు. మీకు కూడా వడ్డించమంటారా అమ్మగారు? అక్కర్లేదు. కోడి వేపుడు మటన్ కర్రీ చేశాను, తీసుకొస్తాను. ఏంటే నర్సమ్మ, వెటకారవా? భోంచేయమని అడిగితే మొహం మార్చుకుంటావెందుకు? తాతగారికి నయమవడం నచ్చని వాళ్ళు నాన్ వెజ్ తింటారు అన్నావు కదా నానమ్మ. ఇప్పుడు మేము తింటే అందరూ ఏమనుకుంటారు? ఇందాక నేనన్నాను, అది మీరు పొద్దునిచ్చిన ఆర్డర్ను రెడీ చేసింది. చిన్నపిల్లవి, పంతానికి పోయి కడుపు మార్చుకోకు. దానికి ఆకలి లేదందత్తయ్యా. కాసేపు అయ్యాక పాయసం తింటావులే అక్క. సంబరాన్ని షేర్ చేసుకొనివ్వు. నేనైతే భోంచేస్తాను. తినకుండా అడ్డుకోవడానికి చెయ్యి పట్టుకోకు. తప్పు చేయబోతున్నప్పుడు అడ్డుకోవాలని పట్టుకుంటే ఈ ఇంటి కోడలిగా మంచి పేరు తెచ్చుకునే దానివి. ఏరా శ్రీపతి, మీ ఆవిడ చెప్తే గాని కూర్చోవా ఏమిటి? మటన్ కర్రీ తీసుకు. శుక్రవారం శ్రీపతి ముట్టాడు కదా. మర్చిపోయాను అమ్మగారు. భూమి తాగమ్మా. చిన్నగా. ఎవరు తలుచుకుంటున్నారు? ఇంకెవరు? వీళ్ళ అమ్మాయి అయింటుంది. అవును పెద్దనాన్నగారు, మీరు చెప్పింది రైటు. మా అమ్మ ఈ టయానికి బువ్వ తింటా ఉంటది. తలుసుకున్నందుకే బల మారింది. జాతకాలు చెప్పినట్టు భలే చెప్పేస్తున్నావు. దిష్టి తగులుతుందక్క. వెళ్ళిపోతాంలే. మీరు కానివ్వండి. పదండే. భూమి, మీ అమ్మ నిన్ను చూడ్డానికొస్తే ఇంటికి తీసుకురా. ఓ ఎస్, కానీ మా అమ్మ ఎప్పుడొస్తాదో. వత్తాదిలేయ్య భూమే, అప్పుడే పెరిగేసుకోవద్దు. ఈ సాంబారు బాగున్నది, వంపుకో. చంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నా తల్లే. నాండి, ఆర్ యు ఓకే? డైలీ 100 గ్రామ్స్ డ్రెస్ వేసుకునే నేను ఈరోజు 1/2 కిలో డ్రెస్ వేసుకున్నాను కదా, కొంచెం అనీజీగా ఉంది. స్టెప్ వేయగలవా? షడా, ఇక్కడ డాన్స్ చేయాలా? నో నో యార్, ఈ డ్రెస్ లో నువ్వు ముందుకు అడిగేయగలవా అని అడుగుతున్నానంతే. అడుగులో అడుగేసుకుంటూనైనా వస్తుంది. ముందు పదండి.
ఏయ్, కొంచెం కొంచెంగా మార్పు వస్తే బాగుంటుంది. మినీ స్కర్ట్స్ వేసుకునే నాకు రోజు ఈ డ్రెస్ వేసుకోవాలంటే కష్టం. ఇంకీ పింకీలు ఉన్నారు కదమ్మా, వాళ్ళు హెల్ప్ చేస్తారులే. జారి పడితే రాలిన పళ్ళను వాళ్ళే ఏర్తారా? చూడు, నా ముందు చిరాకు పడ్డావు సరే, గుళ్ళో తారాదే ఉందే, కాసేపట్లో ముక్తాదేవి అక్క కూడా వచ్చేస్తుంది. వాళ్ళ ముందుగాని ఇలా అన్నావనుకో, మేక తోలు గప్పుకున్న తోడేలు అని ఏదో ఒక సామెత అనేస్తారు. విరాట్ని ఇంప్రెస్ చేయాలి కదా నాండి. చూసావా, ఈ బక్క పిల్లకున్నంత బుద్ధి కూడా నీకు లేదే. ఇలా అయితే ఎలా యువరాణివవుతావమ్మా? నా బంగారం కదా. పదమ్మా పద, కొంచెం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. రా పద. తారా, బాగున్నావా? బాగున్నాను. తిను మన నందికేనా? నీ కనుబొమ్మలు ముడిపడ్డాయంటే దీనికి ముడిపడే యోగం దగ్గర పడిందనే తారా. నందికే ఇంత పొందికే అని ఆశ్చర్యపోతున్నారు కదూ. అనుమానం కూడా ఉంది. అలా అన్నావేంట్రా? ఐ మీన్ ఈ డ్రెస్లో రోజంతా ఉండగలదా అని నా డౌట్. బాగున్నాను అంటే పొగడ్తైనా భరించగలను, ఈ డ్రెస్ అయినా భరించగలను విరాట్. సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకుంది. వీళ్ళ జేజమ్మ కల్లోకొచ్చి కట్టుబొట్టుని కాపాడమ్మా అని చెప్పిందట. పెద్దల మాట బంగారపు మూట అని భావించి ఇలా నడుచుకుంటోంది బాబు. చూసారా, అనుకోవడమే ఆలస్యం. పెద్దవారు కూడా వచ్చేసారు. పెద్దవాళ్ళంటే ఇది దిగిందేంటి? తలంటు తానం చేసుకొని కొత్త డ్రెస్ వేసుకొని మీరు రమ్మంటే బేగొచ్చినాము. ఇంట్లో పంచను అనుకున్నానమ్మా, గుళ్ళో పూజ అని తెలియదు. ఫంక్షన్ సాయంత్రం ఉంది. ఇప్పుడైతే పూజ చేసుకుని వెళ్ళాలి. నానమ్మా, ఇవాళ విశేషం ఏంటో మీరు చెప్పనే లేదు. నైవేద్యం పెట్టేటప్పుడు చెప్తారేమోనే. నీకెప్పుడు తిండి మీదనే ధ్యాస. కూసంతా సెవిటి తిప్పు. నాన్నమ్మ నోటెంట చల్లటి మాటొత్తది. చెప్పండమ్మా. ఈ రోజు మీ తాతగారు రావు బహదూర్ గారి పుట్టినరోజు. తాతగారి పుట్టినరోజా? అవును. కొండా, తాతగారి పుట్టినరోజంటే? అవును భూమి, సంబరం చేసుకోవాలా. ఓలమ్మో, సంతోషం ఎక్కువయ్యి చేతి మీద ఎంటుకలు ఎట్టలేసినాయో చూడు. రామేశ్వరం పోయినా శనీశ్వరం మాత్రం వదలట్లేదు. అమ్మగారు ఆనందంతో ఈ మెట్ల మీద నుండి దొర్లుకుంటా పోవాలని ఉన్నది. పదండి. కోతుల్లాగా ఎలా గంతులేస్తున్నారో చూడు. దాన్నే ఆనందం అంటారు. ఉప్పొంగే సంతోషాన్ని అణుచుకొని పైకి స్టైల్గా స్మైల్ ఇవ్వడం వాళ్ళకి చేత కాదు. అబ్బో, ఇలా కూడా ఉంటుందా? అందరూ ముందే వచ్చేసరే. చెప్పిన టైం కన్నా 10 నిమిషాలు ముందే వచ్చావక్క. నేను పనులు చూసుకుని రావాలి కదా, అందుకే ఆలస్యమైంది. అవంతిక రాలేదా ముక్తాదేవి గారు? శ్రీపతి వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లలో ఉన్నాడు.
అవంతికను గుడికి రమ్మంటే ఇక్కడ ఏసీ లేదని రాలేదు. దేవుడు పిల్లల్ని చల్లగా చూడాలని కోరుకోవాలే గాని దేవుడు కూడా చల్లగా ఏసీలో ఉండాలని కోరుకునే అమాయకుల్ని ఏమంటావు? నేనింటికెళ్ళాక తిట్టిపోస్తాను లేక. నూరిపోయకుండా ఉంటే చాలు. నూరిపోయకుండా ఉంటే చాలు. ఉంటే చాలు. భూమి, పంతులు గారికి పూల సజ్జీవమ్మా. పంతులు గారు, స్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరో వివాహమే ఇయ్యాల మా తాతగారి పుట్టినరోజు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, బేగి మాట రావాలని, మామూలుగా మనలాగే నడవాలని కోరుకుంటున్నాను. మీరు పూజ ఎట్ట చేస్తారో నాకు తెలీదు. మా మాట మీ దేవుడికి వినబడాలా. అలాగేనమ్మా. తీసుకోండి. ముక్తాదేవి గారు భలే చలాకీగా మాట్లాడుతోంది. ఎవరి అమ్మాయి? నా మనవరాలు. నా మనవరాలు. నా మనవరాలు. నా మనవరాలు. ఊరిదాన్ని చేరదీసావు, అంతవరకు బాగానే ఉంది. మనవరాలు అని లేనిపోని వరాలిస్తే దీని డ్రెస్సు మారినట్టు రేపు అడ్రస్ కూడా మారుతుందక్క. మనిల్లే అని చెప్తుంది. బతకాలన్న ఆశ ఉండటం వేరు, ఆశతోనే బతకాలనుకోవడం వేరు. భూమి ఏ కొవ్వకు చెందిందో నాకు తెలుసు. నువ్వు కంగారు పడకు. నందికి వయసున్న ఆడపిల్లలందరినీ నా మనవరాళ్ళలాగానే చూస్తాను. నా మనవరాళ్ళలాగానే చూస్తాను. ఆస్తి, అధికారం, హోదా ఏదైనా సరే నా పెద్ద మనవరాలు వచ్చాక పంతులు గారికి పూల సజ్జ ఇచ్చినట్టుగా ఇచ్చేస్తాను. ఈ మాట త్వరలోనే నెరవేరాలి ముక్తాదేవి గారు. పంతులు గారు అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం త్రివిక్రమణాయ నమః, ఓం వామనాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః. శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆపదామవహత్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామదూతం శిరసా నమామి. నమస్సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహే క్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఛా
ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుధశ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సాయంత్రం రాజావారి పుట్టినరోజు వేడుకలకు మీరంతా తప్పకుండా రావాలి. ఖచ్చితంగా వస్తామండి. పెద్దాయన ఆశీస్సులు మా కొడుకుల మీద, మీ మనవరాళ్ల మీద ఎప్పుడూ ఉండాలి. భూమిని కూడా కలిపేశారా ఆంటీ? నోరారా నానమ్మ అని పిలుస్తుంటే కాదనలేరు కదా నందిక.